స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ ధరిత్రీ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. 2 దశాబ్దాలుగా సాధ్యం కాని గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులకు గడిచిన మే 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడుగైన ఈ గుంటూరు ఛానల్ ను 74 కిలోమీటర్లకు పెంచడానికి, అలాగే ఛానల్ ను మెరుగుపరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందనుంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం రూపొందించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద గుంటూరు జిల్లా బుర్రిపాలెంలోని 105 మంది యువతులు ఉద్యోగాలు పొందారు. గడిచిన ఏప్రిల్లో బుర్రిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారికి నియామక పత్రాలు అందించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క విద్యార్థిపై 75,000 రూపాయలను ఖర్చు చేసి ఈ శిక్షణను అందించడమే కాక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని అన్నారు. యువత యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని పెమ్మసాని సూచించారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో ఏప్రిల్ 22న నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర యువజన సేవల శాఖ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో కూడా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ప్రపంచ ధరిత్రీ దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని సభలో పాల్గొన్న వక్తలు విద్యార్థులకు వివరించారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని వారు సూచించారు. భగీరథ మహర్షి జయంతిని ఏప్రిల్ 23న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాయికాంతి వర్మ భగీరథ మహర్షి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కఠోర పరిశ్రమకి మారుపేరు భగీరథ మహర్షి అని, ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించే గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాభా గణనను ఏప్రిల్ 16న ప్రారంభించారు. ఏప్రిల్ 16 నుండి 30 వరకు స్వీయ గణన చేసుకునేందుకు జిల్లా పౌరులకు అవకాశం కల్పించారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ విధానం 2 దశల్లో జరగనుంది. మొదటి దశగా నివాసిత గృహాల జాబితా, అలాగే గృహ గణన నిర్వహించనుండగా ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరగనుంది. రెండో దశలో జనాభా గణన చేపట్టనున్నారు. కాగా ఈ జనాభా గణన దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైనది అయినందువల్ల ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయంగా పాల్గొవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రహదారులపై మోటారు వాహనాల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వ పథకం PM రాహత్ కింద పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన గోడ పత్రికలను ఏప్రిల్ 25న గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ 1,50,000 రూపాయలను ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు చికిత్స కోసం అందిస్తారు. ప్రాణాపాయం ఉన్న బాధితులకు 48 గంటల వరకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్ డీటెయిల్ యాక్సిడెంట్ రిపోర్ట్, అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలను కలుపుతూ అమలు చేస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ధి పనులపై స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 1వ తారీఖున అధికారులతో సమీక్షించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణము, మానస సరోవరం అభివృద్ధి పనులు తదితర 22 అంశాలను మంత్రి సమీక్షించారు. భారత స్పైసెస్ బోర్డు చైర్మన్ సంగీతా విశ్వనాథన్ ఈ మే 7వ తారీఖున గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక స్పైసెస్ బోర్డు కార్యాలయం, మిర్చి యార్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆమె మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నామని, రాష్ట్రంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.